ఏమండి అన్నయ్య, మన రాణి బట్టలు వాడి ఒంటి మీద ఏమిటి? వెళ్ళి పట్టుకోండి. పారిపోతున్నాడు, వెళ్ళండి రండి. తీసుకురండి. నిజం చెప్పు, ఈ బట్టలు నీకెక్కడివి? వాగులో కొట్టుకొని తీసుకున్నానండి. కమిట పోయావంటే రైలు పట్టాల మీద పడుకోబెడతా. నిజం చెప్పు. నిజం అంతేనండి, నాకేం తెలీదు. చెల్లమ్మా, వీడి బట్టలు వేసుకొచ్చాడంటే అమ్మాయిని ఎవరైనా చంపేశారేమో. ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. మా అమ్మాయి ఎక్కడుందో చెప్పరా. నాకేం తెలీదండి. వాడట్ట ఎందుకు చెప్తాడు చెల్లమ్మా? ఊరుకోవయ్యా బామ్మర్ది. మీరు ఊరుకుంటారా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. నేను చెప్తే కొడతారేంటండి? అందుకే మా తాత చెప్పాడు మీరు మంచోళ్ళు కాదని. తాత? మేం తెలుసున్న మీ తాత ఎవర్రా? చెప్పరా, చెప్పు. సుందరయ్య. సుందరయ్య? సుందరయ్య ఎక్కడ? బాబు ఉన్నారా? లేడు ద్వారా. ఇన్స్పెక్టర్, ఇన్ని సంవత్సరాలు గడిచినా నీ పాత పగ తీరలేదా సుందరయ్య? పగబట్టి అడవి వరకు వెతుక్కుంటూ వచ్చింది నువ్వు కాదు. అమాయకురాలైన నా కూతురు అడవికొస్తే అది నా కూతురని తెలుసుకుని పాత పగ తీర్చుకోవడానికి ఆ రాజాగాన్ని రెచ్చగొట్టింది మీరు. మా వాడితో కలిసి అడవిలో తప్పిపోయిన ఆ పిల్ల నీ కూతురని ఇంతవరకు మాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావుగా. చెప్పు, ఎక్కడుంది నా కూతురు? తెలీదు. తెలిసినా చెప్పను. వాళ్ళిద్దరికీ అక్షింతలు వేస్తాను. పర్వాలేదు, చంప మీదే కదా కొట్టావు. కొన్ని సంవత్సరాల క్రితం నా పరువు మీద, అభిమానం మీద కొట్టావు. ఏంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? పతిత పతిత కొడుక్కి కాబోయే పెళ్ళాం నీ కూతురు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా కంఠంలో ప్రాణం పోసైనా జరిపిస్తాను. రాష్ట్రానైనా రాసిస్తాను, కానీ నా కూతుర్ని నీ కోడల్ని కానివనే. ఇన్స్పెక్టర్, వీళ్ళని చిత్రహింసలు పెట్టైనా నా కూతురు ఎక్కడుందో నిజం చెప్పించండి. కొట్టొద్దు. అన్న ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. ఇన్స్పెక్టర్, ఆ కట్లిప్పు. అదే చెల్లెమ్మా. కమాన్. ఎందుకు? తొండ ఏ పొజిషన్ లోకి జంప్ చేస్తున్నావు? భయం లేదా? భయం లేదు? తొండంటే భయం పోయి నీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.
పట్టుకోమ్మా, జాగ్రత్తగా ఎక్కువ మెల్లగా. రాజా, గట్టిగా పట్టుకో తల్లి. రాజా, రాజా నా ప్రాణాలు కాపాడాడు. అదంతా డ్రామానే. వాడు కూలీ చేశాడు. ఆ కూలి ఏదో వాడి మొహన పారేద్దాం. ఆగు, నోరు మూసి కూర్చో. పైలట్ బేబీ డామిట్, ఫ్లైట్ టికెట్ చించేసినంత మాత్రాన ప్రయాణం రద్దు చేస్తాననుకుంటోందా? అది ఫారెన్ వెళ్ళి తీరాలి. ఏమిటి అలా మొద్దులా నిలబడ్డారు? చెప్పండి మీ కూతురుతో. నో, నేను చచ్చినా వెళ్ళను. You want to throw me out like that, suitcase? Never. నన్ను పంపించే గట్స్ ఎవరికి లేవని మీ ఆవిడ గారితో చెప్పండి. రాణి, ఏమిటా పొగరు? చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందల్లా ఇచ్చిన ఈ తల్లి మాట కూడా వినవా? వింటాను. నిజంగా నన్ను తల్లివైతే send me back to the forest. అడవికి దేనికి? అక్కడ రాజా ఉన్నాడు. అతను అడవి మంచమ్మా. Nonsense. He saved my life. I love him. హీజ్ ఎ చీట్. అతను నిన్ను మోసం చేశాడు. You don't talk. మీరు మాట్లాడొద్దు. You're a jackal. నేను మమ్మీని అనుకున్నారా మీ మాటలకు పడిపోవడానికి? మైండ్ ఇట్. డోంట్ టాక్ రబిష్. ఈ ఇంట్లో నీ బాగోగులు ఎవ్వరూ పట్టించుకోనట్టు మాట్లాడతావే? నేను అలా అనలేదు. ఈ ఇంట్లో నేనంటే అభిమానించే మనిషి ఒకే ఒకరున్నారు. దట్ ఈస్ మై ఫాదర్. మై స్వీట్ బేబీ. రాజేశ్వరి, చిన్నపిల్ల దాంతో ఎందుకే నీకు పంతం? మనలో మన గొడవలు ఎందుకు? రాజా మన దగ్గర బంధువే కదా. మీరు డోర్ మూసుకుంటారా? ఏమి డాడీ ఇప్పుడు నువ్వు అన్నది? అదేనమ్మా రాజా. డాడీ, ఏమండి ఇలా రండి. చెప్పి వెళ్ళు. కనీసం ఒక్కసారైనా ఇంట్లో మగాడు అనిపించుకో. రాజా నీ భావమ్మా. పరద పొరద సారంగా తప్పు బాబు గారు, అటు చూడమాకండి. అమ్మో, రేపొద్దున పని మనిషిని మానభంగం చేసింది స్వయంగా మంత్రి గారి మొగుడే అని పేపర్లు పడితే అమ్మగారు ఊరేసుకు చచ్చిపోతారు. బాబు గారు, మీ దండం పెడతాం. నన్ను అబద్ధం చేసుకుంటున్నావే.
నాకు చిన్న సాయం చేసావంటే ఇదిగో ఈ డబ్బు నీకు ఇస్తాను తీసుకో. వెళ్ళు, వెళ్ళు. ఇంకా లాభం లేదు చెల్లమ్మా. అటవీ శాఖ నుంచి నిన్ను హోంశాఖకు మార్చమని ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి దాక తప్పదు. వద్దులే అన్నయ్య. ఈ మధ్య పోలీసులు మంత్రులకే తుపాకులు గురి పెడుతున్నారు. ఈ అటవీ శాఖే మంచిది. అక్కడుండేవన్నీ నోరులేని జీవాలే. ఆ, ఎవరది? రాజేశ్వరి, ఈ అమ్మాయి ఎవరో మన రాణి స్నేహితురాలట. తన నోటు బుక్ ఏదో రాణి దగ్గర ఉండిపోయిందట, తీసుకెళ్ళాలని వచ్చిందంట. ఇప్పుడు ఏమీ కుదరదు, వెళ్ళిపోమంటున్నాను. ఆ అమ్మాయి ఏదో నోట్బుక్ తీసుకెళ్తానంటే మధ్యన మీకెందుకండి బాధ? నువ్వు వెళ్ళి తీసుకోమ్మా. వెళ్ళమ్మా, ఆవిడ చెప్పిందిగా, వెళ్ళు. నీ పేరేమిటమ్మా? ఫాతిమా అండి. ఆ? ముస్లిం యువతి ముస్లిం యాసలో మాట్లాడాలి కానీ తూర్పుగోదావరి యాసలో పాతిమా అండి అంటావేటి? ఆంధ్ర ముస్లిమ్స్ స్వతంత్రం రాకముందే తెలుగు వాళ్ళు కలిసిపోయారు. దీనికో పెద్ద నీకన్నీ అనుమానాలే. నువ్వు వెళ్ళమ్మా. అమ్మాయి గారు నేను. ఈ పిల్ల ఇంకా రాలేదు చెప్పమా. అబ్బాయి గారు హట్. ముస్లిం యువతే. వస్తానండి. మంచిదమ్మా. ఆ? ఎర్ర చెప్పులతో వచ్చి తెల్ల చెప్పులతో వెళ్తుంది ఎవడు చెప్పమా. రాణి, 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 రాణి లేచిపోయింది.